గణపతే నమ, గురుభ్యో నమ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తున్నానండి. ప్రజెంట్ పిల్లలు, చిన్నపిల్లలు, ప్రజెంట్ పేరెంట్స్, ఇప్పటి కాల పిల్లలు, వాళ్ళ పిల్లలు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ప్రజెంట్ ఈ సెల్ ఫోన్ విషయం కానీ ఇంకేదైనా ల్యాప్టాప్ విషయం కానీ ప్రజెంట్ వాటి గురించి బాగా తెలుసు, బాగా నాలెడ్జ్ ఉంది. కానీ వాళ్ళకి మన కల్చర్ గురించి ఎంతవరకు తెలుసు? హౌ టు రైజ్ కల్చర్లీ కాన్ఫిడెంట్ కిడ్స్, ఎలా వాళ్ళకి కాన్ఫిడెంట్ కిడ్స్గా ఎలా వాళ్ళని తయారు చేయాలి, మన సంస్కృతి ఎంతవరకు వాళ్ళకి తెలుసు? ఒక్కసారి ఆలోచించండి. నేర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సమయం అసలు కుదరదు. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగం చేయాలి, ప్రొద్దున వెళితే సాయంత్రం వస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమందికి ఉంటారు, కొంతమందికి ఉండరు. ఉన్న ఎంతమంది చెప్తారు కదా, అది పక్కన పెట్టేద్దాం. వీళ్ళకి టైం ఉండదు. కానీ వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. మన పిల్లలు కూడా కల్చర్ నేర్చుకోవాలి, మర్యాదలు, మన పద్ధతులు, మన ఆచార వ్యవహారాలు నేర్చుకోవాలని ఈ తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి సమయం దొరకదు. అటువంటప్పుడు ఏమి చేయాలి కదా? వీళ్ళు నేర్పిస్తారు, టీవీల్లో పెడతారు. టీవీలో పెట్టి భారతము, రామాయణం చూపిస్తారు, లేదా సెల్ ఫోన్లో చూపిస్తారు, లేకపోతే ఏ క్లాసు, భగవద్గీత క్లాసు, సంగీతం క్లాసు, డాన్స్ క్లాస్ అంటూ పంపిస్తూ ఉంటారు. పండగలు అప్పుడు చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు కాసేపు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి హీ-మ్యాన్, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్, వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్, వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాటి మీద చూపిస్తే ఏదో చూస్తారు అంతే. కానీ అంత తొందరగా వాళ్ళు పట్టుకోవట్లేదు. నేను చూసిన ప్రకారం వింటున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. కానీ పిల్లలు బయట చూస్తూ ఉంటాను, కలిసినప్పుడు మాతృభాష అనేదే లేదు. అనర్గళంగా ఇంగ్లీషే. చిన్న పిల్లల దగ్గర నుంచి, నర్సరీ నుంచి పెద్దవాళ్ళ దాకా మన భారతీయ తత్వము, మన సంస్కృతి, సాంప్రదాయాలు వాళ్ళకి దాని మీద ఎంతవరకు పట్టు ఉంది, మన మూలాలు వాళ్ళకి తెలుసా, వాళ్ళకి ఎలా నేర్పించాలి? వీళ్ళకా టైం ఉండదు. వాళ్ళ నేర్చుకోవడానికి ఎలా నేర్చుకోవాలో వాళ్ళకి తెలియదు. కానీ మన పరంపర వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ జనరేషన్ ఎలా తీసుకువెళ్ళాలి దీన్ని? నాకు తెలిసింది నేను చెప్తాను. అసలు పిల్లలకి వీళ్ళు చేస్తున్నారు. అలా ఎప్పుడో చేస్తే కాసేపే. పండగలు అంటే పూజ సెలబ్రేషన్సే కాదండి. గిఫ్ట్లు తెచ్చుకోవడం, పండగలు ఆ పూట చెప్పుకోవడమే కాదు. ప్రతినిత్యం మన ఇంట్లో జరగాలి. ఎలా? ఈ తల్లిదండ్రులు, ప్రజెంట్ పేరెంట్స్, వాళ్ళు పిల్లలు ఎప్పుడు చెప్పి నేర్చుకునేది కంటే చూసి బాగా నేర్చుకుంటారు. మనమే అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడైనా చూస్తే వెంటనే ఒక కన్ను, ఒక చెవి పడేసి ఉంటారు. అది చూసి వెంటనే చేసేస్తారు. అమ్మలాగా, నాన్నలాగా అంటూ చేసేస్తారు కదా. టీచర్ ఆట, అమ్మ ఆట ఆడుకుంటారు కదా, అలాగే చూసి చేస్తారు. వాళ్ళు ఫాలో అవుతారు తల్లిదండ్రులని. అలాంటప్పుడు ఈ తల్లిదండ్రులే సమయం ఉండదు. ఉన్న సమయంలోనే ఒక 10 నిమిషాలు వీళ్ళు కూడా వాకిట్లో ముగ్గు వేయడము, గడపకు పసుపు రాయడము, తండ్రి సంధ్యావందనం చేయడము, పూజ చేయడము, ఆచమనం తీసుకుంటే ఏంటి అని తెలుస్తుంది. తులసి కోటకి నీళ్లు పోసేటప్పుడు ఈ పిల్లవాడు, ఈ పిల్ల కూడా వస్తుంది. ఎందుకు నీళ్లు పోస్తారు? సూర్య నమస్కారం చేస్తే ఎందుకు చేస్తారు? గాయత్రి జపం అంటే ఏంటి? ధనుర్మాసం అంటే ఏంటి? సంక్రాంతి అంటే ఏంటి? గొబ్బెమ్మ ఎలా పెడతారు కదా. మన వస్త్రధారణ కూడా అండి, అవి కూడా వాళ్ళకి ప్రతిరోజు కాకపోయినా కానీ ఈ రోజు నిత్య పూజ, నిత్య కార్యక్రమాలు చేస్తూ ఉంటే పిల్లలు మన వెనకే, ఆ తల్లిదండ్రుల వెనకే చూసి నేర్చుకుంటారు. ఒక మాట చెప్తాను, 7 ఏళ్ల నుంచి 13, 14 ఏళ్ల వరకు పిల్లలకి బుద్ధిబలం చాలా ఉంటుంది. ఏదైనా తొందరగా నేర్చుకుంటారు, తక్కువని పట్టేసుకుంటారు. అటువంటప్పుడు గురుకులంలోనూ, వేద పాఠశాల వేదాలు నేర్చుకుంటారు. మరి ఈ చిన్నవి ఇంట్లో మాతృభాషనే మాట్లాడాలి.
తల్లి భాషనే మాట్లాడాలి. ఏది తండ్రి భాష అయినా సరే తల్లిదండ్రుల భాష మాట్లాడాలి. స్కూల్లో ఆ వ్యవహారం అదే. అది అక్కడ కూడా చేస్తారు పండగలు అవన్నీ. అది ఆర్టిఫిషియల్గా అయిపోతుంది. ఏదో దీపావళి వచ్చేటప్పుడు చేసుకుంటున్నది అయిపోతుంది కాదు. కార్టూన్ ఫిలిమ్స్ చూస్తారు. కానీ అవన్నీ సెల్ ఫోన్లు అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు కూడా నిత్యం వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా. సంస్కృతి సాంప్రదాయాలతో పిల్లలు పెరిగితే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుందండి. నిజంగా చాలా ఇదిగా ఉంటుంది. మన కల్చర్ లాజిక్తో కూడింది అని చెప్పాలి. బొట్టెందుకు పెట్టుకుంటున్నాము, పసుపు ఎందుకు రాసుకుంటున్నాము, పూజలు ఎందుకు చేస్తున్నాము, పండగలకు ఎందుకు, ప్రతి నెల ఒక పండగ వస్తుంది కదా. కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం, తర్వాత శివరాత్రి తర్వాత ఉగాది, ఇలా పండగలు వస్తుంది. పండగలకి యొక్క ప్రాముఖ్యత ఏంటి వాళ్ళకి చెప్పాలి. చిన్న చిన్న కథలు చెప్పాలి. రాత్రి పడుకునే ముందు వాళ్ళతో ఒక 1 మినిట్ మాట్లాడమని చెప్పాలి. మన మూలాలు వాళ్ళకి తెలపాలి. మనం తాత ముత్తాతల గురించి చెప్పాలి. మనం భారతీయ తత్వం గురించి ఇవన్నీ వాళ్ళకి రోజుకి కొద్దిగా తినగా వేప తీయగుండు అంటారు. వేప పువ్వు తినగా తీయగా అవుతుంది. మనం రోజు చేస్తున్న పని మనతో పాటు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇటు మోడర్న్గాను ఇటు సాంప్రదాయపరంగాను 2 విధాల పిల్లలు బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. వాళ్ళకి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉంటుంది. చక్కగా ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఈ పేరెంట్స్ కూడా అంత తెలివైన వాళ్ళే, వాళ్ళ పిల్లలు ఇంకా తెలివైన వాళ్ళే. ఇద్దరు అనుకుంటే సాధించదంటూ లేరు. కానీ కొద్దిగా టైం తీసుకోవాలి అంతే.